అవి కనిపిస్తారు చేస్తారు. ఎడుకోతున్నావు వీఆర్ గోయింగ్ షాపింగ్. ఇట్లా వీ పెట్టు గోయింగ్ ఇటు సైడ్ రా ఇక్కడ వెళ్తురు వస్తుంది ఇక్కడ వస్తుంది మ్యాచింగ్ వేసిరేనే. ఈ రోజు మా అమ్మ తిట్లు తింటది, ఆ క్రెడిట్ అంతా మా అక్కకి ఇస్తాం. అసలు షాపింగ్ చెప్పలేదు మీరే థ్రిఫ్ట్ అని నేను ఇంకా నేను మా ఆయన కూడా చెప్పండి నీకోసం వస్తున్నా. సిస్టర్సే అంత కదండి, ప్లాన్ వాళ్ళు వేస్తారు, బట్ బలయ్యేది మాత్రం మనం అనమాట. ఇంటికి పెద్ద కదా ఇంకా బల వాళ్ళే. సో అంతా ప్లాన్ చేసుకుని స్టార్ట్ అయితే అయిపోయాము. సో స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి మమ్మీకి చెప్దామని అమ్మకి వెళ్ళి చెప్పేసి వచ్చామన్నమాట. సో ఫంక్షన్ ఉండింది. సో అక్కడ నుంచి ఐస్ క్రీమ్స్ కూడా తెచ్చుకున్నాము కూల్గా. సో ఐస్ క్రీమ్స్ తింటూ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము మేము. అందరికీ షాపింగ్ అంటేనే గుర్తు వచ్చేది మదీనా చార్మినార్ అనమాట. మేము కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళగానే ఫస్ట్ లస్సీ అయితే తాగేసాం అనమాట. మదీనాలో చార్మినార్లో ఎక్కడ చూసినా లస్సీ చాలా ఫేమస్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మేమైతే లస్సీతో అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడైతే ఒక స్టోర్కి అయితే వచ్చేసాము. అవునా కదా, నాకు తెలిసి లేడీస్కి సీజన్తో పని లేదు, అన్సీజనల్ షాపింగ్ అయితే చేస్తాము. మేము కలిస్తే చాలు షాపింగ్కి వెళ్ళిపోతాము. కలవడమే చాలా రేర్ అనమాట. సో కలిసినప్పుడు ఖచ్చితంగా షాపింగ్కి అయితే వెళ్తాము. మేమే కాదు అందరు సిస్టర్స్ అలాగే ఉంటారు. మేము వెళ్ళింది అయితే ఈవినింగ్, బట్ వేడి మాత్రం అబ్బబ్బా అది మిట్ట మధ్యాహ్నం లాగా వేడి చాలా అనమాట. పబ్లిక్ కూడా చాలా, అసలు ఇంత ఎండలో కూడా ఎంత తిరుగుతున్నారండి షాపింగ్ కోసం. షాపింగ్ పిచ్చర్లో మనం ఏం చేస్తాం చెప్పండి, అందులో మేము కూడా ఒకరం అనుకోండి. మైండ్లో చాలా థింకింగ్తోని చాలా ఆలోచనలతో షాపింగ్కి అయితే వెళ్ళాం. అది కొనాలి ఇది కొనాలి, ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న లెహంగాలు శారీస్తోని ఫ్రాక్స్ ఇవన్నీ కొనాలని వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ వేడికో లేకపోతే ఆ తిరగడంలో కానీ అస్సలు మాకు నచ్చినవి ఏవి దొరకట్లేవు అనమాట. సో కొన్ని ట్రై చేశాక కొన్ని తీసుకున్నాక మేమైతే మెయిన్గా థ్రిఫ్ట్ స్టోర్కి అయితే అనుకున్నాం కాబట్టి ఆ స్టోర్ వెతుక్కుంటూ వెళ్ళాము. మేము ఇన్స్టాగ్రామ్లో చూసాము, ఇన్స్టాగ్రామ్లో ఉన్న అడ్రస్ తీసుకొని వెతుక్కుంటూ వెళ్ళడం అంటే ఏంటో మేము ఫస్ట్ టైం చూసామన్నమాట. బట్ పర్లేదు, ఈజీగానే దొరికిందని చెప్పొచ్చు. ఈజీ అని చెప్పాను కదా అని ఈజీగా దొరికింది అనుకోకండి. ఈజీ అంటే కొంచెం కష్టమైతే అయ్యింది. బాగా నడుచుకుంటూ వెళ్ళి అడ్రస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే పెట్టారన్నమాట. అప్పుడు మాకు కొంచెం ఈజీ అయిపోయింది. మేమైతే ఇక్కడ కొన్ని ఫ్రాక్స్ కోసం శారీస్, నార్మల్ శారీస్ లైక్ 200-300 రేంజ్లో ఉన్న శారీస్ తీసుకొని, ఫ్రాక్స్ ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇలాంటి శారీస్తోని, అలా శారీస్ అయితే ఫస్ట్ కొన్ని తీసుకున్నాము. తర్వాత అయితే థ్రిఫ్ట్ స్టోర్కి వెళ్ళాము. అసలు చాలా ఫేమస్ అయిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనకు ట్రెండింగ్ అంతా వింటేజ్ నడుస్తుంది కాబట్టి వింటేజ్ లుక్లో అంటే పాతకాలపు శారీస్లో లంగవోనీలు ఫ్రాక్స్ వింటేజ్ స్టైల్ అంతా నడుస్తుంది కదా. సో అందుకే మేము థ్రిఫ్ట్ స్టోర్కి అయితే వచ్చేసామన్నమాట. థ్రిఫ్ట్ స్టోర్ నుంచి పాత శారీస్ ఏం తీసుకుంటాంలే అని అనుకోకండి, ఎందుకంటే ఇప్పుడు చాలా నడుస్తున్న ట్రెండ్ అదే అనమాట. ఎందుకంటే ఇవే శారీస్ కొత్తగా తీసుకోవాలంటే చాలా హై ప్రైజెస్, అంటే మీటర్కి ఒక 400-500 అలా ఉంటున్నాయి అనమాట. సో అదే ఇప్పుడు ఈ ఓల్డ్ శారీస్ మనకు హోల్ శారీ మనకు 400-300 లోపునే వచ్చేస్తుంది అనమాట. అందుకే ఇప్పుడు అంత ట్రెండ్ నడుస్తుంది థ్రిఫ్ట్ శారీస్ ట్రెండ్. అక్కడికి వెళ్ళాకైతే కంచిపట్టు ఆ పట్టు శారీస్ కన్నా బనారస్ ఎక్కువ మాకైతే నచ్చాయన్నమాట. సో అందులో స్టోర్కి అయితే అడ్రస్ వెతుకున్నాము, బాగానే వెళ్ళాం. కానీ వచ్చేటప్పుడు మాత్రం అస్సలు కాలేదు. అందుకే ఆటో బుక్ చేసుకొని మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ లొకేషన్కి అయితే వచ్చేసామన్నమాట. షాపింగ్ అయిపోయింది, మొహం వాడిపోయింది. షాపింగ్ డన్. ఇంటికి పోయినాక మేము ఏమేమి తీసుకున్నామో చూపిస్తావా? మా చెల్లెలు చాలా షాపింగ్ చేసి హైయెస్ట్ షాపింగ్. నేనేం అంతా షాపింగ్ చేయలేదు, ఇప్పుడు తెలుస్తుంది ఆడుకోయినాక. రేపు పొద్దున చూపిస్తాం. సో మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ లొకేషన్ మా వారికి పంపించేసారు. మా వారికి వచ్చాక మంచి ఫుడ్ తినిపించారు. కచోరీ సమోసా అక్కడ చాలా ఫేమస్ ఉంటుంది కదా, అవన్నీ ఇప్పించారు. హాయిగా తిన్నాము. అసలు ఇంతసేపు షాపింగ్ చేసాము కదా, ఫుల్ ఆకలి ఫుల్ దాహం అయితే వేసిందనమాట. రాగానే మంచిగా కూర్చొని కార్లో కూర్చొని కచోరీ సమోసా జిలేబీ అన్నీ లాంచ్ చేసాము. ఇంటికి వచ్చేసరికి 10:30-11 అలా అయిపోయింది. అవును, చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే మేము లేట్గానే స్టార్ట్ అయిపోయాం కాబట్టి అందుకే లేట్గానే వచ్చాము. షాపింగ్ అంటే మినిమం 2 hours అన్నా ఉంటుంది కదా, నాకు తిరగడంలోనే టైం అంతా అయిపోతుంది. సో అక్కడ నుంచి వచ్చాక షాదాబ్ బిర్యానీ తినకపోతే ఎలా ఉంటుంది చెప్పండి, ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాము. అప్పటికే మా మమ్మీ చెప్పింది ఇంట్లో అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ చేసాము, ఏం తెచ్చుకోవద్దని. ఫిర్బి మనసు అస్సలు ఊరుకోదు, అందుకే అక్కడ నుంచి బిర్యానీ ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసాము. సో అందులో అన్ని మిక్స్ చేసుకొని తిన్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్లో వెళ్తే డే కన్నా నాకు
నైటే చాలా ఇష్టం. ఆ నైట్ ఆ మేడ పైన బెడ్లు వేసుకొని సాపేసుకొని కూర్చొని తినడము, అలా ఆకాశం వైపు చూస్తూ పడుకోవడము, ఇవే నాకు చాలా ఇష్టము. చేద్దామా? కానీ నేను ఓపెన్ చేస్తాను. నేను ఓపెన్ చేస్తాను. ఆమె బలం ముందు నువ్వు కనిపి ఇచ్చేసి ఇక అంతే. అక్క రెస్పెక్ట్ ఇవ్వవా? నువ్వు ఇచ్చో చెల్లెలకి ఖర్చే. ఏ చినిగిపోగల నేను బ్యాగ్ సాలిగా వీడియో కోసం గొడవ ఆపేసాను. అమ్మకి నేను చూపిస్తాను. ఈ రెండు నావేనా? కాదు అన్నది నాలుగు. నావి నీవి ఏం నావి నావి నీవి ఏం లేదు. పింక్ నాది. మళ్ళీ శుభంగా పింక్ నాది, నీదంటావేంది? ఫస్ట్ మా అమ్మకి పింక్ బనానా. అమ్మ ఇది ఏం చీరలో చెప్పు ఫస్ట్. ఇది ఏం చీరలో ఫస్ట్ శారీస్ మమ్మీ అంటే వేరే వాళ్ళు కట్టిన చీరలు తక్కువ రేట్ అమ్మేస్తారు కదా, అమ్మేసి తక్కువ చీరలు కొని ఆ చీరలు, ఆ చీరలతో లంగోని కానీ 3 పీస్ అదే అది ఉంటది కదా, ఏమంటారు కుర్తాలు. అవన్నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చమ్మా. మీరు ఓన్లీ వీడియోలో చీరలు మాత్రం చూపించండి. ఈ చీర ఎవరు తీసుకుని చెప్పమా? నేను తీసుకున్నా. మంచిగా నేనే సెలెక్ట్ చేసి పక్కన పెట్టి. ఓ అక్క నువ్వే చూసినావు ఇది కూడా నేనే తీసి ఇచ్చిన. అక్క కొంచెం దగ్గర పెట్టుకో అక్క, ఊకే కెమెరా మలపాల్సి వస్తుంది అక్కడిక్కడ. ఇది ఎట్లుందా? ఏం రియాక్షన్ ఇస్తలేదు మా అమ్మ. ఇది బొంతలాకుంది. రేఖకు మంచిగా ఉంటుంది మమ్మీ, తెల్లగా ఉంది మంచిగా టమాటా పండు లాగా. వైట్ కాబట్టి నాకు నచ్చిన టమాటా పండు టమాటా పండు. బాగుంది బాగుంది. అందుకే నేను తీసుకోవాలని. మంచిగా లేదా అక్క? బార్డర్ మస్తు వచ్చింది. లంగా లంగోని కుట్టిస్తా. రిలేటెడ్ ఇది ఉంది కదా, దీంతో బ్లౌజ్ కుట్టిస్తా. మొత్తం అంతా బ్లౌజ్ ఇదే, ఓన్లీ దీంతో బ్లౌజ్ వస్తుంది. ఇది ప్లెయిన్ గా లంగ వస్తుంది, లంగ కింద ఇది వస్తుంది బార్డర్. అర్థమైందా? చున్నీ వేరే వస్తుంది. అర్థమైంది. ఇది కూడా నాది. దెబ్బలాడతా. ఇది నాది, నేను తీసుకున్నా. రే గీతది ఇది నాది. అక్కడ కొట్టను కానీ అమ్మో దుమ్ము వస్తుంది అయ్యా. ఇది కాదుగా, దుమ్ము వస్తుంది కక్కు వస్తుంది. ఇది ఎట్లుందా? నేను నేను తీసుకుంటాను చెప్పి తీసుకునేస్తాను. చెప్పు ఆమె ఏం చెప్పొద్దు కమ్మ. వీళ్ళు ఇప్పుడు రెండు మా చెల్లెలవే, రెండు ఇమే. ఇది ఒక్కటే నాది, ఇంకోటి ఉంది నాది. రోజు ఉందా? రోజు ఉండలేదు. మీ మమ్మీది రెడ్ది. ఇది సన్న చీరలు. ఫ్రాక్స్ ఫ్రాక్స్ రోజు రోజు ఒక సేమ్ తీసుకుని ఇంకొకటి సేమ్ లేదు. రోజు ఒకటి, గీత ఒకటి. ఎట్లు మంచిగున్నాయమ్మా? చీర కూడా కట్టుకోవచ్చు మమ్మీ. ఇది గీత ఇంకోటి. గీత కూడా కవర్ ఉంది, తెల్ల కవర్ మా పిన్నికి. అది కాదు అది కాదు, ఇంకోటి ఇంకోటి. ఇది బాగాలేదా? ఆడేమన్నాడంటే ఒకసారి వాష్ చేసి మెత్తగా అవుతుంది. ఇది గీత, గీత 3. ఇది ఇది ఎట్లా? అదే నే పైతాన్ చీరలాక చూడు బాగుందా? బార్డర్ బాగా వచ్చింది. రాసిల్ మస్తు కాస్ట్. ఆ అంబ్రెల్లా కొట్టిన డ్రెస్సెస్ లో కుట్టించుకో. అదే ఈడ డ్రెస్ కుట్టిస్తే ఒక పాటలో మగ్గం అయిపోయచ్చు. పైన కుట్టియాలి, కింద ఎవరి బిల్లు అలాగే కట్టుకున్నాం. డైమండ్ వెళ్ళింది, డైమండ్. ఇది ఇప్పుడు ఇది ఆ బ్లూ కలర్ శారీ సేమ్ అమ్మా. 1500 ఇస్తా. ఇప్పుడు ఉందా ఈ బ్లూ, ఇది సేమ్ కానీ వేరే వేరే షాప్. చూసినా? ఈ బ్లూ
ఆల్మోస్ట్ సేమ్ సేమే, కొంచెం డిజైన్ అట్టెట్లుంది వేరు కానీ నాకు మంచిగా కొడుతుంది అమ్మ కలర్. నాకు బాగుంటుంది. నేను తీసుకోను. తీసుకోమంటేనేమో ఇంతనా అంటనా అని ఇద్దరికి బట్టే కూర్చొని ఎంత ఉండేది. ఇక బిల్ బంద్, ఇది వీడియో బంద్ చేస్తున్నా. అందుకు అయిపోలేదు ఇంకా. ఇంకేమన్నా వాడు తగ్గదు కదా. దాచిపెట్టి తీస్తుంది అయ్యా. ఇది గీత గీతనే ఎక్కువగా ఉన్నది యాక్చువల్గా. మనం ఎంత షాపింగ్ చేసినా ఆ షాపింగ్ చేసిన వస్తువులన్నీ మనం అమ్మకి చూపిస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది. అమ్మ మంచిగా ఉంది బాగాలేదు అని చెప్తుంటేనే ఇది బాగుంది అన్న క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే మా షాపింగ్ అన్ప్లాన్డ్ షాపింగ్ అయితే జరిగింది. సో బాగానే తీసుకున్నాము. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చెల్లె వాళ్ళతో మీ సిస్టర్స్తో ఇలాగే మీరు షాపింగ్కి వెళ్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి.